రేషన్ బియ్యం అక్రమ రవాణా కొత్త పుంతులు తొక్కుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దెబ్బతో మిల్లర్లు బియ్యం కొనుగోలు ఆపేసిన డీలర్లు మాత్రం తమ అక్రమ వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టడం లేదట. మిల్లర్లు కొనకపోయినా కార్డుదారుల నుంచి బియ్యం తీసుకుంటున్న వ్యాపారులు పీడీఎస్ బియ్యాన్ని పౌల్ట్రీ ఫామ్లకు తరలిస్తున్నారని సమాచారం. అక్కడ బియ్యాన్ని కోళ్ల దానాగా వాడుతున్నట్లుగా తెలుస్తోంది. కోళ్ల దానాకు ప్రధానంగా వాడే మొక్కజొన్న రేటు విపరీతంగా పెరిగిపోవడంతో రేషన్ బియ్యాన్ని నూకగా మార్చి కోళ్లకు దానాగా వేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోందని గుర్తించిన ప్రభుత్వం బియ్యం అక్రమ రవాణా అడ్డుకోవడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాకినాడ కేంద్రంగా విదేశాలకు ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యంపై ఫోకస్ పెట్టింది. జూలైలో కాకినాడలో పర్యటించిన సివిల్ సప్లై మంత్రి నదెండ్ల మనోహర్ అక్కడ కొన్ని గోడౌన్లలో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఆ తరువాత ఈ వ్యవహారంపై విచారణ చేయగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి రేషన్ బియ్యం పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లుగా తేలింది. దీనికి కాకినాడ ప్రధాన కేంద్రంగా గుర్తించింది. ఇక దీనిపై సీరియస్ అయిన డిప్యూటీ సీఎం పవన్ నేరుగా రంగంలోకి దిగి సముద్రంలో లోడ్ చేసిన నౌకను సీజ్ చేయమని ఆదేశించడం తెలిసిందే. పవన్ ఆదేశాలు అమలు కాకపోయినా విదేశాలకు ఎగుమతి చేయాల్సిన రేషన్ బియ్యాన్ని మాత్రం షిప్ నుంచి దించేయాల్సి వచ్చింది. పైగా కాకినాడతో పాటు రాష్ట్రంలో మిగిలిన పోర్టులోనూ బియ్యం నిల్వలను తనిఖీ చేసి రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ పరిస్థితుల్లో రిస్క్ ఎందుకని భావించిన మిల్లర్లు రేషన్ బియ్యం కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్లుగా సమాచారం. ప్రభుత్వ నిర్బంధంతో మిల్లర్లు వెనక్కి తగ్గినా క్షేత్రస్థాయిలో డీలర్లు దళాదారులు మాత్రం రేషన్ బియ్యం కొనుగోలును ఆపడం లేదు. ప్రజలే స్వచ్ఛందంగా విక్రయిస్తుండడం వల్ల లాభాలు రుచిమరిగిన డీలర్లు వ్యాపారులు యథావిధిగా బియ్యం కొనుగోలు చేస్తూ వాటిని తక్కువ లాభాలకు పౌల్ట్రీ ఫామ్లకు తరలిస్తున్నట్లుగా చెబుతున్నారు. కిలో 20 రూపాయలకు కొనుగోలు చేస్తున్న పౌల్ట్రీ నిర్వాహకులు బియ్యాన్ని పిండిగా నూకగా మార్చి కోళ్లకు ఆహారంగా పెడుతున్నట్లుగా చెబుతున్నారు. మరికొందరు ఇతర దానాతో మిక్స్ చేస్తున్నారని అంటున్నారు. దీంతో బియ్యం ఎగుమతులు నిలిచినా అక్రమ వ్యాపారం మాత్రం ఆగలేదని చెబుతున్నారు. కోళ్లకు దానాగా వేసే మొక్కజొన్న రేటు విపరీతంగా పెరిగిపోవడంతో పౌల్ట్రీ నిర్వాహకులు కూడా బియ్యం కొనుగోలుకు ముందుకు వస్తున్నారంటున్నారు.